నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వ తాత్సారాన్ని నిరసిస్తూ ఏపీ జూనియర్ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన సుమారు 800 మంది జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టినట్లు వెల్లడించిన నాయకులు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ కాకినాడలో సైకిల్ ర్యాలీ. ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయన్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నా. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వ తాత్సారాన్ని నిరసిస్తూ ఏపీ జూనియర్ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన సుమారు 800 మంది జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. జీజీహెచ్ ఎదురుగా ఉన్న ఆర్ఎంసీ హాస్టల్లో బుధవారం దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జూడా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కె రమేష్ మాట్లాడుతూ, మంగళవారం ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే స్టైఫండ్ పెంపు 8 నెలలు ఆలస్యమైందని అన్నారు. తమ స్టైఫండ్ ను 30% పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితుల్లో గత వ్రాతపూర్వక ఒప్పందం ప్రకారం 15% పెంపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం నుంచి సమ్మెను ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 15లోగా ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వకపోతే అత్యవసర వైద్య సేవలను కూడా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ, లేబర్ రూమ్ సేవలు మినహా ఇతర సేవలు అందించే పీజీలు, ఇంటెన్సివ్, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే జూనియర్ వైద్యులు సమ్మెలో పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జూడా అసోసియేషన్ ఆర్ఎంసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ టిఎన్ అశ్విన్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తనూజ, ఫార్మసీ జూడా డాక్టర్ రాజర్షి దాస్, ఆర్ఎంసీ జూడా ఉపాధ్యక్షురాలు డాక్టర్ సింధూజ, డాక్టర్ మేరీ గ్రేస్, పీజీలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ తనుజ, ఆర్ఎంసీ జూడా జనరల్ సెక్రటరీ అండి. ఈరోజు డాక్టర్స్ అందరూ ఇలా రోడ్డు మీద సమ్మె దిగినందుకు కారణం ఏంటంటే, మనకి స్టైఫండ్ హైక్ అనేది అవ్వట్లేదండి. గవర్నమెంట్ ప్రామిస్ చేసిన ప్రకారం ఎవ్రీ 2 yearsకి మనకి స్టైఫండ్ హైక్ అనేది అవ్వాలి. 2009లో మొదటి జీవో అనేది వచ్చిందండి. అప్పుడు ఉన్న జూడా డాక్టర్లు మాకు ఇచ్చే వేతం సరిపోవట్లేవే, మాకు ఇచ్చే స్టైఫండ్ సరిపోవట్లేదని సమ్మెకి దిగితే మాత్రం అప్పుడు 15% పెంచారండి. అలా ఎవ్రీ 2 yearsకి మనకి 15% పెరుగుతూ వస్తుంది అకార్డింగ్ టు జీవో ప్రకారమే. రీసెంట్ జీవో 2024లో వచ్చిందండి. అప్పుడు కూడా 15% అనేది పెంచారు. మళ్ళీ 2026లో పెంచాలండి. ఇప్పటికే 8 months అయిందండి పెంచకుండా. కానీ పెంచడానికి మేము ఎన్నో రిక్వెస్ట్లు ఇచ్చాము పెంచమని చెప్పి, అయినా కూడా పెంచలేదండి. మేము అడిగింది ఏంటంటే 30% అనేది అడిగామండి. కానీ వాళ్ళు 3% అనే అన్నారు. 2 రోజులు నెగోసియేషన్స్కి పిలిచారు, వెళ్ళాము. గవర్నమెంట్ అడిగినట్టు మేము వెళ్ళి నెగోసియేషన్స్కి వెళ్ళాము. అయినా కూడా వాళ్ళు 3% అనే అంటున్నారు. మేము అడిగింది ఏంటంటే పోనీ అట్లీస్ట్ 15% జీవో ప్రకారం 15% ఇవ్వండి అని చెప్పామన్నమాట. ఎందుకంటే ఈ రోజున్న ఇన్ఫ్లేషన్ రేట్స్ ప్రకారము ఈరోజు మనం బయట చూస్తే రెంట్లు ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయండి. దానివల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది. మేమేమి స్టూడెంట్స్ అన్న మాత్రం చిన్న వయసు వాళ్ళమేమి కాదండి. ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు కూడా, చాలామందికి పిల్లలు ఉన్నారండి. వాళ్ళందరికీ సపోర్ట్ మేమే కదండి. మేమేమి
ఎక్కువ ఏం అడగట్లేదు. మేము ఎంత డిజర్వ్ చేస్తామో అంత అడుగుతాం. అది కూడా గవర్నమెంట్ జీవో ప్రకారమే అడుగుతున్నామండి. ఈ మా రైట్స్ అన్ని మాకు వచ్చి మా స్టైఫండ్ హైక్ అయ్యే వరకు ఈ సమ్మె మాత్రం, ఈ స్ట్రైక్ మాత్రం అలాగే కొనసాగుతుందండి.